బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో మధ్యాహ్నం 3 గంటలకు ఆమంచి సమావేశం కానున్నారు. పార్టీలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఆమంచి వైసీపీని వీడనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. తన స్వగ్రామం పందిళ్లపల్లిలో మంగళవారం అనుచరులతో భేటీ కూడా నిర్వహించారు. రాజకీయ భవిష్యత్తుపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే దీంతో అప్రమత్తమైన మంత్రి సిద్ధా రాఘవరావు ఆమంచితో చర్చలు జరిపారు. టీడీపీలో ఎదురవుతున్న ఇబ్బందులపై పార్టీ చీఫ్ చంద్రబాబు మంత్రి లోకేష్ తో ఫోన్లో మాట్లాడించారు. దీంతో ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత జగన్ తో జరగాల్సిన భేటీని వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తనను కలుసుకోవాలని చంద్రబాబు ఆమంచి కృష్ణమోహన్ కు సూచించారు. దీంతో చీరాల నుంచి ఆయన అమరావతికి బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు అడిగి తెలుసుకుందాం. కాశీరావు, చెప్పండి, ఇక ఆమంచి చేరిక గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్న అనుచరులతో సమావేశమైనటువంటి విషయం తెలిసిందే. తన అనుచరులతో భవిష్యత్తు ప్రణాళికను గురించి చర్చించారు. టీడీపీ పార్టీలో తనకు సముచిత స్థానం దక్కటం లేదని, తనపై పోటీ చేసి ఓడిపోయినటువంటి పోతుల సునీతకు టీడీపీ పార్టీలో పెద్దలు పెద్దపీట వేస్తున్నారని, ఇందులో భాగంగానే సునీతకు ఎమ్మెల్సీతో పాటు ఇటీవల తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పదవి కట్టుబెట్టడం కూడా తదితర అంశాలను తన అనుచరులతో చర్చించడం కూడా జరిగింది. టీడీపీని వీడి వైసీపీలో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా తన అనుచర గణంతో చర్చించారు. ఈ విషయం కాస్త బయటికి తెలియడంతో చంద్రబాబు ఆమంచితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమంచి అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు తానే స్వయంగా పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసానికి వచ్చారు. ఆమంచి కూడా సిద్ధా రాకను స్వాగతించి సానుకూలంగానే స్పందించారు. అయితే తను పార్టీలో పడుతున్నటువంటి ఇబ్బందులను, తన వ్యతిరేకులకు పార్టీలో ఇచ్చే ప్రాముఖ్యతను సైతం ఆమంచి మంత్రి సిద్ధాకు పూర్తిగా వివరించారు. దీంతో సిద్ధా రాఘవరావు ఆమంచి కృష్ణమోహన్ కి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. భవిష్యత్తులో పార్టీలో ఆమంచికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఈ విషయం ముఖ్యమంత్రితో కూడా చర్చించనున్నట్లు సిద్ధా తెలిపినట్లు కూడా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి టీడీపీ వస్తుందని, తొందరపడి టీడీపీ పార్టీని వేడవద్దని చెప్పి మంత్రి సిద్ధా చెప్పడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి సిద్ధా ఆమంచికి సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమంచి 3 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలుస్తున్నారు. పార్టీలో తనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యమంత్రి తెలిపే పరిస్థితి ఉంది. చంద్రబాబు సమాధానంతో మాత్రం సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా ఆమంచి వైసీపీలో చేరే పరిస్థితి ఉంది. ఈ నెల 8, 9 తారీఖుల్లో ఒకరోజు ఆమంచి వైసీపీ అధినేత జగన్ ను కలుస్తారని, ఈ నెల 13న ఒంగోలులో జరిగే వైసీపీ సమరశంకారావం సభలో దగ్గుబాటుతో కలిసి ఆమంచి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. సంజయ్, కాశీరావు, చెప్పండి, ఇక ఆమంచి చేరికకు సంబంధించి ఈ రోజు చంద్రబాబుతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ ఉదయమే తన ముఖ్య అనుచరులతో కొంతమందితో ఆమంచి కృష్ణమోహన్ తన నివాసమైనటువంటి పందిళ్లపల్లి నుంచి ఉండవల్లిలోని సీఎం నివాసానికి బయలుదేరారు. అయితే చంద్రబాబు నాయుడుతో పూర్తిగా ఆమంచి కృష్ణమోహన్ తన పార్టీలో పడుతున్నటువంటి ఇబ్బందులను పూర్తిగా వివరిస్తారు. ముఖ్యంగా తనపై పోటీ చేసి ఓడిపోయినటువంటి పోతుల సునీతకు పార్టీలో ఎక్కువ గౌరవం దక్కుతుంది, తనకు సముచిత స్థానం దక్కట్లేదని ఆమంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా పూర్తిగా ఆమంచి వివరించనున్నారు. ఒకవేళ చంద్రబాబు చెప్పేటువంటి సమాధానం గాని సంతృప్తి చెందన పక్షంలో ఆమంచి ఖచ్చితంగా వైసీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి ఉంది. అయితే యాక్చువల్ గా అయితే వాళ్ళ ఉదయమే జగన్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే నిన్న మంత్రి సిద్ధా రాఘవరావు ఆమంచి నివాసంలో కొంతసేపు చర్చించిన తర్వాత కొంత శాంతించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ రోజు 3 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబుని ఆమంచి కలవనున్నారు. ఒకవేళ చంద్రబాబు సమాధానం గాని సంతృప్తిగా లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల 8, 9 తారీఖుల్లో ఒకరోజు జగన్ ను కలుస్తారు. ఆ తర్వాత ఈ నెల 13వ తారీఖున ఒంగోలులో జరిగేటువంటి వైసీపీ
సమరశంకారావం సభలో దగ్గుబాటితో కూడా కలిసి ఆమంచి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం కూడా పుచ్చుకుంటారని చెప్పి సమాచారం. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ కాశీరావు.